జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం తన నివాసానికైతే చేరుకున్నారు. ఈ యొక్క చేబ్రోలు తన నివాసానికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా ఇక్కడ సమావేశం అంతా కూడా ఇప్పుడు చేరుకున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు చేరుకున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు. ఆయన అందరూ కూడా ఇక్కడ నాయకులతో అందరూ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీలో మనం చూసే ప్రయత్నం చేస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా తన నివాసానికి చేరుకున్నారు. ఆయన పూల పాన్పుతో ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఆయన ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఓడూరి నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్కి ఆయన దిష్టి తీసి లోపలికి హారతిచ్చి లోపలికి పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఆయన ఇంటికి ఈ యొక్క చేబ్రోలు తన నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఆయన పక్కన వేసినటువంటి పూల పాన్పులో కాకుండా పక్కనే నడుచుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఆయనకి నాయకులతో పాటు అలాగే ప్రభుత్వం హోదాలో వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి కావడంతో ఆయనకి ఇక్కడ ప్రభుత్వ లాంఛన ప్రకారంగా పోలీసులు వందనం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఆయన నివాసం వద్దే మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో రావడంతో ఆయనకి ఇంటి వద్ద పోలీసులందరూ కూడా ఆయన పోలీసు వందనం సమర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ హోదాలో రావడంతో అధికార లాంఛనంగా అందరూ కూడా ఇక్కడికి ఆయనకి పలుకుతున్నటువంటి దృశ్యాలని మనం కూడా పరిచయ కార్యక్రమం కూడా చేసుకుంటున్నారు. పోలీసులు ఇక్కడికి భారీ ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా పుష్పగుచ్చాలిచ్చి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఓడూరి నాగేశ్వరరావు కిషోర్ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఉప ముఖ్యమంత్రి హోదాలో గెలిచిన తర్వాత ఆయన ఇంటికి రావడంతో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. షణ్మోహన్ ఇప్పుడు పెద్దవారి జిల్లా కలెక్టర్ సతీష్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితే స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన హోదాలో డిప్యూటీ సీఎంగా మొదటిసారి పిఠాపురం రావడంతో అందరూ కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తన గెలుపుకు కృషి చేసినటువంటి వర్మ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి పవన్ కళ్యాణ్కి సాల్వాతో సత్కరించి ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ప్రస్తుతం డిప్యూటీ హోదాలో ఆయన డిప్యూటీ సీఎంగా రావడంతోనే మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. పోలీసులు ప్రత్యేకంగా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. లోకల్ సీఏ ఉన్నటువంటి అందరూ కావచ్చు, నాయకులు, ప్రస్తుతం అర్చకులు కూడా పవన్ కళ్యాణ్కి అయితే స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు. ఇక్కడికి భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ని ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో అందరూ కూడా స్వాగతం పలుకుతున్నటువంటి ఆలయ అర్చకులు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను చూస్తాం. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కొనిదెల పవన్ కళ్యాణ్ తన నివాసానికి చేరుకున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ప్రస్తుతం తన నివాసం చేబ్రోలో తన నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయనకైతే ప్రస్తుతం అయితే ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. తన నివాసం ఏదైతే ఉందో చేబ్రోల్లోని తన నివాసానికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయం ద్వారా వచ్చారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని ఇక్కడ చేబ్రోలు నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనపడుతుంది. ఆయనకి వచ్చిన వెంటనే పోలీసులందరూ కూడా అభివందనం చేసినటువంటి దృశ్యాలని మనం చూసాం. ఆయన మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో గెలిచిన తర్వాత పిఠాపురం రావడంతో ఇక్కడ ఆయనకి ఘనస్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ విధంగా ఆయన ప్రస్తుతం అయితే నివాసానికి చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తాం. మరి కొద్దిసేపట్లో ఇక్కడ చేబ్రోల్లో ఉన్నటువంటి సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనబోతారు. ప్రస్తుతం ఆయన నివాసం చేబ్రోలు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.